మిత్రులకు అదేవిధంగా కెమెరామెన్లందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అంటే వీళ్ళంతా మేడే ఉండే మార్నింగ్ అని చెప్పి ఇప్పుడు సాయంత్రం పెట్టడం జరిగింది. రండి పని. రాష్ట్రంలో ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇదివరకు 5 సార్లు మనము పంటను కొన్నాం. 5 సార్లు కూడా ఎవ్రీ ఇయర్ మనం ఒక రికార్డ్ పంటను కొంటా ఉన్నాం. మొత్తం తెలంగాణలో 2 పంటలు కలిసి దగ్గర 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తూ ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత పంట పండలేదు. ఒక చరిత్ర భారతదేశంలోనే ఇవాళ తెలంగాణ ఒక వరి ధాన్యాగారంగా బండాగారంగా మారింది. మొత్తం భారతదేశానికే ఆహారం ఇచ్చేటువంటి స్టేజ్కు తెలంగాణ ఎదిగింది. అయితే ప్రభుత్వం దీంట్లో చిత్తశుద్ధితోని ఏ రైతుకు కూడా, చిన్న రైతు కావచ్చు, పెద్ద రైతు కావచ్చు, ఏ రైతుకు కూడా అన్యాయం జరగద్దు. అది ఒక్కొక్కసారి వర్షం పడి కొంచెం రంగు మారినా, ఏదైనా కొంచెం ఇంకా నూకలైనా, లేకుంటే ఇంకా ఏదైనా కానీ రైతుకు అన్యాయం జరగకూడదని చెప్పి ప్రతి గింజ మేము కొంటామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఈ 5 సార్లు మేము కొన్నాం కూడా. ఎక్కడ కూడా ఒక కిలో కడత కానీ, లేకుంటే ఇక్కడ దళారులు కానీ ఇంకెక్కడ కూడా ప్రాబ్లం కాలేదు. అంటే అమ్మాలీల విషయమే అనుకోండి, బార్దాన్ విషయమే అనుకోండి, ట్రాన్స్పోర్ట్ విషయమే అనుకోండి, అన్ని విషయాల్లో చాలా సక్రమంగా సిస్టమేటిక్గా ఇదొక పెద్ద ఎక్సర్సైజ్. ఇప్పుడు 5వ పంట ఇది. అంటే దీంట్లో ఇంక్లూడింగ్ ఇప్పుడు ఇందిరా క్రాంతి పథకం కింద ఐకేపీ వాళ్ళని కూడా మనము రూరల్ డెవలప్మెంట్ వాళ్ళని, డిఆర్డిఏ వాళ్ళని అడిషనల్గా ఇన్వాల్వ్ చేసి, తర్వాత ప్యాక్ సొసైటీసు అంటే మన కోఆపరేటివ్ సెక్టర్ను, తర్వాత సివిల్ సప్లై సెక్టార్ను, అదేవిధంగా మరి ఇంకా అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ను, తర్వాత దీంట్లో పోలీసు వాళ్ళని కూడా అందరిని కూడా ఇన్వాల్వ్ చేసి ఒక సమగ్రంగా ఒక ఇంటిగ్రేటెడ్గా ఈవెన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరు కూడా ఇన్వాల్వ్ చేసి మనం సక్రమంగా వరి కొనుగోలు చేస్తూ ఉన్నాం. మీకు తెలిసిన ఇది 5వ పంట. రైతుకి ఎక్కడ కూడా ఇబ్బంది జరగలేదు. అంటే ఇంత ఇంటిగ్రేటెడ్ ఒక 5-6 డిపార్ట్మెంట్లు కలిసి వరిని కొనుగోలు చేయడం అన్నది మామూలు విషయం కాదు. అయితే మీకు అందరు కూడా తెలుసు, ఇప్పుడు మనము బియ్యం ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఒక కోటా అలాట్ చేస్తుంది. ఒక కోటా అలాట్ చేస్తుంది. ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్, మన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాకు ఈ సీజన్లో ఇంత బియ్యం కావాలని వాళ్ళు ఒక కోటా నిర్ణయిస్తారు. తర్వాత మనం కూడా సివిల్ సప్లైస్ ద్వారా ఇప్పుడు ప్రజలకు సన్న బియ్యం ఇస్తున్నాం కాబట్టి మనం ఒక కోటా ఉంటుంది. సో ఈ విధంగా 2 కలిసి మనము రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే రైతుల దగ్గర వడ్లు కొని, అంటే ప్రొక్యూర్మెంట్ చేస్తుంది. కొనుడు అంటే రైతుల దగ్గర కొని మనము వాళ్ళని నింపించి జోకి ట్రాన్స్పోర్ట్ చేసి రైస్ మిల్లర్స్తో మాట్లాడి, రైస్ మిల్లర్స్ కస్టమ్ మిల్లింగ్ అంటారు. కస్టమ్ మిల్లింగ్లో ఒక క్వింటాల్కి ఇంత అని ఇప్పుడు 30 రూపాయలు ఉంది. వాళ్ళ దగ్గర ఒక క్వింటాల్ వడ్లకు 67 కిలోల బియ్యం మనం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. దాంట్లో 25% నూకలు, 75% అంటే నూకలు అంటే బ్రోకెన్ రైస్, ఒక 75% కంప్లీట్ ఫుల్ లెంత్ రైస్ ఉండాలనే నిబంధనలు మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవి ఉన్నాయి. ఆ ప్రకారమే మనము ప్రొక్యూర్ చేస్తూ ఉన్నాం, సక్సెస్ఫుల్ చేస్తూ ఉన్నాం. చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, దాని గ్యారంటీ వచ్చిన పంటకు మనం బ్యాంకులో లోన్ తీసుకొని, లేకుంటే ఇంకా వేరే ఆధారాలు తీసుకొని మనం డబ్బులు తీసుకొని రైతులకు ఇచ్చేస్తున్నాం. మనకు కేంద్ర ప్రభుత్వం బియ్యం మన దగ్గర నుండి తీసుకొని వాళ్ళు డబ్బులు రావడానికి దగ్గర ఒక 6 months పడుతుంది. అంటే దగ్గర 20,000 కోట్లు మనము తీసుకొచ్చి రైతులకు ఇచ్చి, తర్వాత మనము రైతుల నుండి అంటే రైస్ మిల్ల నుండి బియ్యం వచ్చిన తర్వాత మన కేంద్ర ప్రభుత్వం సబ్మిట్ చేస్తే అప్పుడు వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారు. అంటే ఒక 6 నెలల్లో ఒక 20,000 కోట్లకు మనము ఇంట్రెస్ట్ కూడా మనమే బేర్ చేస్తాము. ఎందుకు ఉద్దేశము, రైతుకు నష్టం జరగకూడదు, రైతును రాజును చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి. సో దాంట్లో భాగంగానే ఇంకా రైతుకు బోనస్ ఇవ్వడము, తర్వాత రైతు బంద్ ఇవ్వడము,
తర్వాత ఇక అన్ని ఉచిత కరెంటు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇలా మీకు తెలుసు రైతుల దగ్గర మరి రైతులు ఎంత ఆనందంగా ఉన్నారు. అయితే ఇవాళ ఈ పంట గురించి నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే గత 2-3 రోజులు, ఒక వారం రోజుల నుండి కొంతమంది పనికిమాలలో ఈ బీజేపీ టీఆర్ఎస్ పని లేని వాళ్ళు రైతుల పేరు మీద అడ్డం పెట్టుకుని రోడ్డెక్కి వంటవారి పని ఇంకేదో ప్రభుత్వం పంటను కొంటలేదు, రైతులకు అన్యాయం జరుగుతుందని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అంటే మేము చెప్తాం ఇప్పుడు గత 4 పంటలు పండినా ఇది 5వ పంట కూడా. ఈ 5వ పంట కూడా నేను చెప్పినట్టు ఇప్పుడు 5-6 డిపార్ట్మెంట్లు ఒక సిస్టమేటిక్ ఒక 2 సంవత్సరాలు అంటే ఒక 2 నెలల నుండే ఒక ప్లాన్ చేసుకొని ప్రణాళిక చేసుకొని ఇవాళ మనకు దగ్గర 800 సెంటర్లు మన జిల్లాలో నేను చెప్పాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నేను చెప్పేది. 800 సెంటర్లతో దాంట్లో ప్యాక్ సొసైటీస్ 543, తర్వాత అంటే దీనికి ఏది దొడ్డర్లకు దీనికి మన రా రైస్కు, తర్వాత 196 ఏమో బాయిల్డ్ రైస్ మిల్స్ కొరకు మనం మొత్తము 800 సెంటర్లు. దాంట్లో ప్యాక్ సొసైటీ సెంటర్స్ ఉన్నాయి, దాంట్లో ఐకేపీ వాళ్ళవి ఉన్నాయి, దాంట్లో ఐడిసిఎంఎస్ వాళ్ళవి ఉన్నాయి, తర్వాత ఈవెన్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ అని ఫార్మర్స్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. అన్నీ కలిసి ఇవాళ రికార్డు స్థాయి ఇంతవరకు గతంలో 800 సెంటర్లు చేసి వరిని కొనుగోలు చేసినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. అది కూడా ఇప్పుడు రైస్ మిల్స్ కూడా కొంచెం అద్దాలు లేవు. మనం మొత్తం 186 రైస్ మిల్స్ ఏమో రా రైస్ కొరకు ఇచ్చినాము, 53 రైస్ మిల్స్ ఏమో బాయిల్డ్ రైస్ కొరకు ఇచ్చినాము. అయితే ఇవాళ ప్రొక్యూర్మెంట్ మనకు మొత్తం కూడా 9 లక్షల మెట్రిక్ టన్నుల ప్రొక్యూర్మెంట్ చేయాలనేది అంటే ఒక మన రైతుల నుండి టార్గెట్గా మనకు అంచనాలు వ్యవసాయ అధికారులు ఇచ్చినట్టు అంచనా 9 లక్షల మెట్రిక్ టన్నులు. దాంట్లో దొడ్డు వెరైటీ ఏమో మీకు కాపీ ఇస్తాం కావాలంటే ఇది అఫీషియల్ డాక్యుమెంట్ ఇది. దాంట్లో 1,71,000 మెట్రిక్ టన్నులు ఏమో దొడ్డు వడ్లు, 7,29,000 మెట్రిక్ ఏమో సన్నమడ్లు, 7,29,000 మెట్రిక్ టన్నులు సన్నమడ్లు, 1,71,000 వడ్లేమో దొడ్డు వడ్లు. మొత్తం మీద 9 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేయడానికి కావాల్సిన యంత్రాంగం అంతా కూడా మనం సిద్ధం చేసుకుని తర్వాత సొసైటీల ద్వారా 543 సన్నమడ్లకు అంటే మిగతా మొత్తం సెంటర్స్ కలిసి రా అండ్ బాయిల్డ్ కలిసి మొత్తం 800 సెంటర్స్ మనము చేస్తున్నాం. దీంట్లో ఆ రైస్ మిల్స్ కూడా మనం మొన్న జిల్లాలో ఉన్నాయి మొత్తం కూడా 239 రైస్ మిల్స్, ప్రతి రైస్ మిల్స్ మనము ఇంక్లూడ్ చేసాం. ఎక్కడో కొన్ని గతంలో మనకు రైస్ తీసుకొని అంటే బియ్యం బర్రెలు తీసుకొని రైస్ సరిగ్గా మన గవర్నమెంట్కి రిటర్న్ ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టినాయి, లేకుంటే డ్యూస్ ఉన్నాయి, ఏదో కొన్ని తప్పితే మనం 239 అంటే దగ్గర 240 రైస్ మిల్స్ మనం ఇన్వాల్వ్ చేసి మ్యాక్సిమం కెపాసిటీ మనం ఇలా ప్రొక్యూర్ చేస్తూ ఉన్నాం. యాజ్ ఆన్ టుడే 3,41,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మనం తీసుకున్నాం. తర్వాత అది అంటే సన్నమడ్లదే మనము 3,41,000. అది దొడ్డట్లేదేమో ఆల్రెడీ 9,000 మెట్రిక్ టన్నులు కొన్నాం. అంటే మొత్తము 3,51,000 మెట్రిక్ టన్నులు యాజ్ ఆన్ టుడే మనం ప్రొక్యూర్ చేసాము. తర్వాత బ్యాలెన్స్ ఎంత ఉందంటే ఇంకొక 5,48,000 వరకు ఉంది. అంటే 3.5 లక్షలు ప్రొక్యూర్ చేసాం, 5.5 లక్షలు ఇంకా చేసేది ఉంది. అయితే దీంట్లో ఫార్మర్స్కి ఆల్రెడీ పేమెంట్స్ కూడా ఇస్తున్నాం. ఇప్పుడు ప్రొక్యూర్ చేసాము. దొడ్డట్లున్నలకు 288 కోట్లు దొడ్డట్లున్నలకు ఇచ్చినాం, సన్నమొడ్లకు 2,36 కోట్లు ఇచ్చినాం. మొత్తం మీద 291 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతులకు చెల్లించడం కూడా. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే ఇంత పకడ్బందీగా ఈ ప్రభుత్వం ఇంక్లూడింగ్ మీకు రూరల్ డెవలప్మెంట్ వాళ్ళను, డిఆర్డిఏ వాళ్ళను, తర్వాత సివిల్ సప్లై వాళ్ళను, మరి కోఆపరేటివ్ సెక్టర్ వాళ్ళను, మళ్ళీ ఇక్కడ ఈ లారీలు ఆర్టీఏ వాళ్ళ కూడా లారీలు కూడా వెహికల్స్ కూడా దగ్గర 800 లారీలు మనము వెహికల్స్ మనం వాడుతూ సిస్టమేటిక్గా ప్రొక్యూర్ చేస్తాము. అయితే ఇప్పుడు కొంచెం కొద్దిగా ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైందంటే దానికి కూడా ఇప్పుడు మన దొడ్డట్లు ఉన్నాయి. ఈ ఎండాకాలము ఏమవుతుందంటే అది మనకు చాలా ఊళ్ళల్లో
కల్లాలు లేక రోడ్ల మీద ఎండపోసి ఆ ఎండకు కొన్ని ఎక్కువ ఎండిపోయి మాయిశ్చర్ పెట్టి ఉంటుందంటే 10 to 15, 17 ఉంటే మంచిగా వస్తాయి బియ్యం. సపోజ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 12% మాయిశ్చర్ ఉంటే నూకలు అయిపోతాయి. సో ఆ నూకలు అవుతున్నాయి దాని మీద. మరి మనము ఏం చేసామంటే ఇప్పుడు జనరల్గా మనము ఈ సీజన్లో ఈ యాసంగి సీజన్లో ఎక్కువ మటుకు దొడ్డు వడ్లు మాత్రం మనము పార్బాయిల్డ్ రైస్ మిల్స్కి ఇస్తాం. అంటే రా రైస్ కాకుండా బాయిల్డ్ రైస్కి మనము ఇస్తాం అన్నట్టు, ఎందుకంటే నూకలు కాకుండా ఉండాలి. ఎందుకంటే ఒక క్వింటాల్ వడ్లకు 67 kgల బియ్యం రావు కాబట్టి. సో ఏమైంది, ఇవాళ కేంద్ర ప్రభుత్వము రా రైస్ కొరకు పర్మిషన్ ఇచ్చింది కానీ దొడ్డర్ల కొరకు పర్మిషన్ ఇవ్వలే మొన్నదాకా. దాంట్లో మనకు నేను చెప్పిన ఇప్పుడు మీకు చెప్పిన 1,71,000 మెట్రిక్ టన్నుల దొడ్డర్లు మనకు అవసరం ఉంటే దొడ్డు బియ్యము, దానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా మొన్న ఒక 40,000 టన్నులకు ఇచ్చారు. అది రిక్వెస్ట్ చేయంగా డిపార్ట్మెంటు సివిల్ సప్లై వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో ప్రొక్యూర్ చేసి అంటే వాళ్ళకు నెగోషియేట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 40,000 మొన్న ఇచ్చారు. మళ్ళీ మధ్యాహ్నం 3 రోజుల కింద 30,000 ఇచ్చారు. మనమేమో అట్లీస్ట్ మినిమం 1,00,000 మెట్రిక్ టన్నుల కన్నా మనము ఇవ్వమని చెప్పినాం. ఇంకొక 30,000 టన్నులు ఏదో ఇవాళ రేపో వస్తుందని అంటా ఉన్నారు. అంటే రీజన్ రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం దానికి కొనడానికి మనకు పర్మిషన్ ఇవ్వలేదు. తర్వాత ఇంకోటి ఏం చేసారు, మిడిల్ ఆఫ్ ద సీజన్లో మీరు మంచిగా అర్థం చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒకటి యాప్ పెట్టారు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు యాప్ పెట్టారు. యాప్ ఏంటంటే రైతు ట్రక్లో మాల్ నిండిన తర్వాత వెంటనే ఒక లారీ దాంట్లో అంటే రైతు డీటెయిల్స్తో పాటు లారీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఒక మనకు రైస్ మిల్ వచ్చేస్తుంది, దాంట్లో ఆటోమేటిక్ ఎంట్రీ అవుతుంది. ఆ రైస్ మిల్కు లారీ పోవాలి. పోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఈడ అప్లోడ్ అయిన తర్వాత ఆడ డౌన్లోడ్ చేసేసరికి ఆ లారీ డీటెయిల్స్ కానీ మొత్తం ఫార్మర్స్ డీటెయిల్స్ కానీ రైస్ మిల్స్కి రీచ్ కావాలి అది యాప్ ద్వారా. కానీ కాలేదు, టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి. దాంతో చాలా ఇబ్బంది అయింది. చాలా ఇబ్బంది ఎట్లా అంటే రైస్ మిల్లు మాకేమో లారీ వచ్చినట్టు మాకు ఇన్ఫర్మేషన్ లేదు, మేము డౌన్లోడ్ చేసుకోలేమని వాళ్ళు. ఇంకొకటి కూడా ఏంటంటే మళ్ళీ ఈ మధ్యన ఒక 24 గంటలు 2 రోజులు టైం పట్టడం వల్ల ఇంకా కొంచెం వెయిట్ లాస్ అయ్యి లారీ ట్రక్ ఇంకా వెయిట్ తగ్గడం వల్ల వాళ్ళు ఏమంటున్నారు, మీరు కోల్చింది కాదు, మీ ప్యాక్సర్ ట్రైన్లో మీ ఐకేపీ ద్వారా కోల్చింది లెక్క కాదు, మేము ధర్మకాండలో కోల్చిందే మేము లెక్క తీసుకుంటామని రైస్ మిల్లులు అన్నారు. ఆ కాంట్రవర్సీతోనే ఒక వారం రోజులు డిలే అయింది. అంటే బికాజ్ ఆఫ్ ద యాప్ మధ్యన మిడిల్ ఆఫ్ ద అసలు ప్రొక్యూర్మెంట్ అదేదో ఒక నెల ముందు ఈ యాప్ పెట్టి ఉండి రైతులకు అంతా ట్రైనింగ్ ఇచ్చి రైస్ మిల్లు కూడా అంతా క్లియర్గా ఇస్తే ప్రాబ్లం ఉండేది. తర్వాత ఏం చేసింది, అంత చాలా ప్రాబ్లం అవుతుంది, మనకు ఈ టెక్నికల్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళీ కమిషనర్తో మాట్లాడి కమిషనర్ ద్వారా మనం సెంట్రల్ గవర్నమెంట్కి మాట్లాడిన తర్వాత వాళ్ళు మళ్ళీ తీసేసారు. ఇప్పుడు 2 days అయింది మళ్ళీ. సో ఇప్పుడేం ఇబ్బంది లేదు. అంటే ఇంకొక ఇప్పుడు 3.5 లక్షల ప్రొక్యూర్మెంట్ మనకు అయిపోయింది. ఇంకో 5.5 లక్షలు ఇదంతా లేకుండా ఇప్పటివరకు ఇంకో 6 లక్షల వరకు అయిపోతుంది ఈ వారం రోజులు ఈ సెంట్రల్ గవర్నమెంట్ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటాయి. వాళ్ళు అదే 1,00,000 మెట్రిక్ టన్నులు పార్బాయిల్డ్ రైస్కి ఇస్తే మనకి ఇబ్బంది ఏమి అసలు దొడ్డు వాటికి కూడా. సో ఇవన్నీ రీజన్స్ ద్వారా కొంచెం ఆలస్యమైంది. యాక్చువల్గా మీరు లాస్ట్ ఇయర్ చూడండి, మనం మే ఎండింగ్ వరకు కొలిచినాం. ఇవాళ తొందరగా ఈసారి పంట వచ్చింది, ఒక 15 రోజులు ముందే పంట వచ్చింది ఒకటి. అది కాకుండా మనం ఇది రికార్డు స్థాయిలో దగ్గర 800 సెంటర్ల వరకు మనం పెట్టి చేయడం వల్ల ఒక విలేజ్లో సపోజ్ ఒక 1000 ఎకరాలు ఉందనుకోండి, ఒక సెంటర్ కొలిస్తేనేమో 15 రోజులు అవుతుంది, అదే 2 సెంటర్లు కొలిస్తే వారం రోజులు అయిపోతుంది. సో ఆ విధంగా వడ్లన్నీ కూడా ఒకటేసారి రావడం వల్ల కొంచెం అక్కడక్కడ రాసులు వడ్ల కుప్పలు ఉండొచ్చు, కానీ ఇక్కడ ప్రభుత్వాన్ని శంకించడానికి ఏం లేదు. ఇక వీళ్ళు రోడెక్కి ఏదో ప్రభుత్వం కొంటలేదు గుడ్డిగా మాట్లాడితే అది దాంట్లో రైతులు కూడా వాళ్ళు లేరు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు చిత్తశుద్ధి కానీ రైతులను ఆదుకోవాలని చిత్తశుద్ధి లేదు. ఇక గతంలో ఇక టీఆర్ఎస్ వాళ్ళు మీకు అందరూ కూడా తెలుసు వడ్డేటే విధంగా ఉన్నారు. వాళ్ళు 10 కిలోలకు కడత తీసి ఆ రోజు పేపర్లలో కూడా మీరే రాసినారు, ఒక్కొక్క పంటకు 1,500 కోట్లు కేటీఆర్ లంచాలు తీసుకుంటున్నారు రైస్ మిల్లల దగ్గర. రైస్ మిల్లలు కుమ్ముకైన టీఆర్ఎస్ వాళ్ళని మరి 1,500 కోట్లు సీజన్ తీసుకుంటున్నారని చెప్పి మీరే పత్రికల్లో రాసినారు. 10 కిలోల క్వింటాలకు తీసుకున్నారు కడతా. ఇంకా వాళ్ళు ఇవాళ మళ్ళీ రోడ్డుకి ఏమో ఎక్కడ మాట్లాడుతున్నారు. ఏమంటారంటే ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. మీకు ఏమైనా బుద్ధి సిగ్గు ఏమైనా ఉంటాయి, రైతుల నుంచి నిజంగా బాధ ఉంటాయి, మీరు ఓండి ఢిల్లీకి పోయి మాట్లాడండి, మీ అగ్రికల్చర్ మినిస్టర్తో మాట్లాడండి, సివిల్ సప్లై మినిస్టర్తో మాట్లాడండి, మరి రాష్ట్రానికి ఎంత కావాలో అంత ఇప్పియండి ప్రొక్యూర్మెంట్ ఆర్డర్. ఆడ కొనడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. ఈ టీఆర్ఎస్ వాళ్ళు అయితే వాళ్ళకి 10% అంటే 10 కిలోలు కడత తీసుకొని
వాళ్ళు రైతులను దోసుకున్నటువంటి వ్యక్తులు ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ మీద. అంటే ఏం పని లేదన్నట్టు లేరు, రైతులు లేరు. మీరు చూడండి ఇవాళ ఏదో 2 తాట ధర్నా చేసినట్టున్నారు, వాళ్ళకి వేరే పని లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఏదో బదనాం చేయాలా, రైతుల్ని రెచ్చగొట్టాలా అనే దురుద్దేశము ఒక ఆలోచన తప్పితే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను నిన్న మొన్న డిస్ప్లేలో కూడా మాట్లాడినా, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, కొంచెం ప్రాబ్లం ఉంది. అయినా కానీ మనం సిద్ధతతో ఇన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉన్నాయి. ఇలా ఒక 700 సెంటర్స్తో మనం ఒక వారం రోజులు ఆగండి. ఇప్పుడు 15 రోజులు అయిపోయింది ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయ్యి, ఇంకొక 15 రోజుల్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. రైతులను నువ్వు సమన్వయం పాటించమని చెప్తే వాళ్ళు పాపం వాళ్ళు ఎక్కడ కూడా అర్థం చేసుకున్నారు. ఇలా వీళ్ళు 12 నెలలుగా రోడ్డు మీద ఎక్కి రైతులు అన్యాయం జరుగుతున్నది, రైతులు కాపాడాలి, వడ్లు వంటలు ఎక్కడ వంటలేరండి వడ్లు. మీరు గతంలో ఎంత వడ్లు తీసుకున్నారు వాళ్ళు? మొత్తం 5 లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొన్ని దాఖలాలు ఎక్కడా లేవు. టీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వంలో 10 సంవత్సరాలు కూడా ఏ సీజన్లో కూడా 5 లక్షల కంటే ఎక్కువ ప్రొక్యూర్మెంట్ జరగలేదు. ఇవాళ మేము 9 లక్షల మెట్రిక్ టన్నులు కొంటున్నాం. అది మీరు గమనించాలి. నేను రైతులను కోరుకునే ఒకటే, ఈ పని లేని వాళ్ళు, పనికి వాళ్ళ వాళ్ళు రోడ్డు ఎక్కితే మీరు వాళ్ళ వెంబడ పోకండి. వాళ్ళ ద్వారా మీకు వచ్చేదేం లేదు. వాళ్ళకు కాంగ్రెస్కి మంచి పేరు వస్తుందని చెప్పి దాన్ని చెడగొట్టడానికి రైతులను రెచ్చగొట్టి ఏదో దీని ద్వారా ఏదో రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటున్నారు. కాబట్టి ఈ దుర్మార్గులను ఈ 2 పార్టీలను నమ్మకండి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ రైతులు హ్యాపీ ఉన్నారు. ఇవాళ నేను చెప్తా ఉన్నా కదా, ఇంకా ప్రొక్యూర్మెంట్ నడుస్తూనే ఉన్నది. 300 కోట్ల రూపాయలు రైతుకు పడ్డాయి. 300 కోట్ల రూపాయలు ఇలా రైతు అకౌంట్లో పడ్డాయి. గతంలో ఎట్లా అయిందండి? నెల రోజుల దాకా 2 నెలల దాకా కూడా రైతు పడలేదు. ప్రతిదానికి అడ్డంకులు, ట్రక్కులు ఉంటే మన గోనె సంచులు ఉండే లేబర్ ఉంటే కొనుగోలు మిషన్లు ఉండవు, అట్లా ఉండే. ఇప్పుడు ఎక్కడ రైతుకు కాకపోతే పంట ఎక్కువ వస్తుంది, వాస్తవమే కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రైతు కొంచెం ఇంటోలరెంట్ ఉంటాడు. ఎండలో మా ధాన్యం ఖరాబ్ అవుతున్నది, నూకలు అయిపోతాయి అని వాళ్ళకి బాధ ఉండొచ్చు. రైతు బాధ మేము అర్థం చేసుకుంటాం. దాని గురించే ఇవాళ మనం రికార్డు స్థాయిలో 800 సెంటర్లు పెట్టి ఒక 800 వెహికల్స్ మొత్తం వీళ్ళ ఆర్టీ వాళ్ళతో మాట్లాడే అవసరం ఉంటే వేరే లారీలను కూడా ఇక్కడ డైవర్ట్ చేస్తాము. ఇంత చక్కటి కార్యక్రమం ఇంత సీరియస్గా జరుగుతూ ఉంటే దీని మీద దుమ్మెత్తి పోయడానికి అంటే వాళ్ళు ఏదో దుర్మార్గులో చూడండి. ఇలా వాళ్ళని రైతులు నమ్మే పరిస్థితి లేరు. రైతులకు తెలుసు ఏ ప్రభుత్వం ఏందని. ఇవాళ 24 గంటలు కరెంటు స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారి టైంలో 2004లో. రైతులకు ఉచిత కరెంటు స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రైతులకు రుణమాఫీ చేసినాం, 25,000 కోట్లు రుణమాఫీ చేసినాం. రైతుల పంటకు సన్నవడ్లకు బోనస్ ఇచ్చినాం. ఇలా మార్కెట్ గ్యారెంటీతో లక్షల టన్నులు ₹1 కట్టు కాకుండా మేము వడ్లు ప్రొక్యూర్ చేస్తున్నాం. దొడ్డి సన్నం సపరేట్గా కొలిచి. ఎక్కడ కూడా మీడియేటర్ లేడు. మక్కలు కేంద్ర ప్రభుత్వం 2400 నిర్ణయించిందండి టన్ను, క్వింటాల్కి 2400 కొనాలా. మరి నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం కొనాలి కదా, కేంద్ర ప్రభుత్వం కొంటలేదు. మార్కెట్లోనేమో చూస్తే 1700, 1800 ఉంది. మరి ఈ 600, 700 క్వింటాల్కు నష్టం జరుగుతున్న రైతులకు అని చెప్పి మేము మార్కెట్లతో మాట్లాడి రిక్వెస్ట్ చేసి మరి ఇలా మేము మక్కల కొనుగోలు కేంద్రాలలో 35 మక్కల కొనుగోలు కేంద్రాలు మన నిజామాబాద్లో స్టార్ట్ చేసి వాళ్ళ మక్కలు కూడా కొంటున్నాం. ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, ₹700 ఒక క్వింటాల్కి మక్కలకు కొనడం, కానీ రైతుకు నష్టం జరగదని ఉద్దేశం. ఇవాళ ఇంకో జీవో తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. నేను చెప్పిన 25% నూకలు, 75% ఫుల్ రైస్ ఉన్నటువంటి రైస్ను యాక్సెప్ట్ చేస్తామన్న కండిషన్లో మనకు ఉండే మనది. ఇవాళ కొత్త జీవో ఏం తెచ్చిండ్రు లాస్ట్ మూమెంట్లో 10% నూకలు ఉండాలంట, 10% నూకలు ఉండాలి, 90% మంచి రైస్ ఉండాలి, ఫుల్ రైస్. దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, మీరు 15% ఏదైతే మీకు నూకలు మిగులుతున్నాయో మీరు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి అట్లా ఇవ్వండి. ఆ 15% నూకలు ఏదైతే 25% బదులు 10% అయింది కదా, ఈ 15% నూకలను కూడా మీరు పక్కకు పెట్టండి, మేము కొంటామని చెప్పినాం. ఎందుకంటే రైస్ మిల్ కూడా నష్టపోతే మళ్ళీ వారు కస్టమర్ మిల్లింగ్ చేయడం ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి టార్గెట్లు పెట్టినాం. మీకు ఎక్కడో ఇంతకుముందు ఫ్రీగా రైస్ మిల్లల వడ్లు పోసేసారు, ఎన్ని వడ్లు ఉన్నాయి, ఎవరి దగ్గర ఎన్ని ఉన్నాయి కూడా తెలియదు, ఒక గ్యారంటీ లేదు. అందుకని వాళ్ళు బియ్యం అమ్ముకున్నారు, ఒక పంటకు వస్తే ఇంకో పంటకు రైస్ ఇచ్చారు, ఇవ్వలేదు. ఇలా మన జిల్లాలోనే ఇప్పటికి కూడా మేము ఒక 200 కోట్ల రూపాయలు రికవరీ పెట్టినాం. ఒక 200 కోట్లు ఇంకా అచ్చేటివి ఉన్నాయి, 200 రికవరీ అయినాయి.
మీకు తెలుసు బోధనల కేసులు కూడా అయినాయి చాలామంది రైస్ మిల్లర్ మీద పీడాక్ కింద. ఇవాళ ఏం చేస్తున్నాం, దాని గ్యారంటీ కొరకు రైస్ మిల్లర్ దగ్గర 10% కొంచెం బ్లాక్లో లిస్ట్లో ఉండే అంటే పార్షల్గా కంప్లీట్గా ఇచ్చిన వాళ్ళకేమో రికవరీ ఇచ్చిన వాళ్ళకేమో 10%, మిగతా వాళ్ళకి 25% మనకు గ్యారంటీ తీసుకొని ఒక అఫిడవిట్ తీసుకొని వాళ్ళ దగ్గర తీసుకొని మనం రైస్ పెడుతున్నాం గ్యారంటీ కొరకు. ఖచ్చితంగా ఇచ్చిన బియ్యం వడ్లు మనకు బియ్యం మనకు వాపస్ ఇవ్వాల్సిందే, వాళ్ళు ఇవ్వకుంటే పెనాల్టీ వాళ్ళ బ్లాక్ లిస్ట్లో పెట్టి చేసినాం. ఇలా ఇంత పకడ్బందీగా ప్రభుత్వం చేస్తూ ఉంటే ఈ 7 గంటలు పొద్దున్నాక ఇలా ఎండలో రైతులను కొంతమంది తీసుకొచ్చి ఎండలో కూర్చొని పంట మార్పు చేసుడు అది ఏమో మీరు గతంలో మీరు చేయలేదు. రైతులను నిండా ముంచిరు మొత్తం. 1200 మంది రైతు ఆత్మహత్య చేసుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం టైంలో కాదు. రైతులకు రుణమాఫీ చేస్తామని మోసం చేసింది మీరు కారా? రైతుల దగ్గర 10 కిలోలు క్వింటాల్కు కడత తీసుకునే రైతులను దోసుకునేది మీరు కదా? ఇలా ఏం ముఖం పెట్టుకుని ధర్నాలు ఇస్తారు మీరు? బీజేపీ వాళ్ళు ఈడ తింటారు, గుజరాత్ పాట పాడతారు వాళ్ళు. ఓట్లేమో తెలంగాణ ప్రజలు వేయాలి, పాటనేమో గుజరాత్ వాళ్ళు పాడతారు వాళ్ళు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే రకాలు అక్కడ మొత్తం మోడీ గారు ప్రభుత్వం ఏమో మొత్తం మీకు బీహార్కు ఉత్తరప్రదేశ్కు డబ్బులు తీసుకొని పోయి మనకు ₹1,00,000 మనం ఇస్తే మనకు 42 కాదు కదా, యాక్చువల్ దే సపోజ్ టు గివ్ 42%. మనం అఫీషియల్ డేటా మీరు చూస్తుంటారు, అసెంబ్లీలో బట్టి గారు చదివింది 25% ఇస్తున్నారండి. మన 1,00,000 కోట్లు మనం పంపిస్తే వాళ్ళు 25,000 కోట్లు మనకి ఇస్తున్నారు వాపస్. అదే గుజరాత్ మన బీహార్ కానీ ఉత్తరప్రదేశ్కు 6 లక్షల కోట్లు ఇస్తున్నారు. ₹1కి ₹6 అక్కడ ఇస్తున్నావు, ఇక్కడ రూపాయికి చారాన మాకు ఇస్తున్నావు. అంటే తెలంగాణ ప్రజలు భారతీయులు గారా? ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక మంచి అంబిషన్తో ముందుకు పోతున్నారు. మన తెలంగాణను రైజింగ్ తెలంగాణగా చేయాలా, #1 తెలంగాణ చేయాలా, మన హైదరాబాద్ గ్లోబల్ సిటీగా చేయాలా, పెట్టుబడులు రావాలని చెప్పి ఒకసారి మూసి ప్రక్షాళన చేద్దామని, ఇంకా మెట్రో ఎక్స్టెన్షన్ చేద్దామని, రకరకాల ఆలోచన, ఔటర్ రింగ్ రోడ్డు త్రిపుల చేద్దామని ఆయన ఆలోచన చేస్తుంటే వీళ్ళు అడ్డపడుతూ ఉన్నారు. వీళ్ళు నిజంగా చెప్పాలంటే తెలంగాణ ద్రోహులు. తెలంగాణ ప్రజల ఓట్లు తీసుకొని ఇలా పోయి ఢిల్లీలో పోయి గుజరాత్లో పాట పాడుతారు, మోడీ జపం చేస్తున్నారు. వాళ్ళకి హక్కు ఉందా కాంగ్రెస్ మీద మాట్లాడేది? మీరు నల్ల చట్టాలు తెచ్చింది ఎవరు? రైతులకు వ్యతిరేకంగా. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామంటే అడ్డుకుంటున్నది ఎవరు? బీజేపీ వాళ్ళే పార్లమెంట్లో. మొన్న మహిళా బిల్లు తెచ్చి చూసారు కదా మీరు, పాస్ అయిన మహిళా బిల్లు అమెండ్మెంట్ పేరు మీద దాన్ని రాకుండా చేసి ఆల్ ఆఫ్ ఫెయిల్యూర్ను కాంగ్రెస్ మీద తీస్తారు. ఇదంతా బీజేపీ వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు పెద్ద జూటా పార్టీ అది. ఇలా వాళ్ళు రోడ్డు ఎక్కుతుంటారు, ఏం ముఖం పెట్టుకొని ఎక్కుతుంటారా మీరు? తలకాకి ఎందుకు వేసి కాళ్ళ మీదకి వేసి బొరినా, రోడ్డు మీద బొరినా కానీ మీరు ప్రజలు రైతులు నమ్మరని చెప్తా ఉన్నాను. చెప్పండి, మీరు పక్కకి రాష్ట్రం ఉంది కదా, మీరు మహారాష్ట్రలో ఎవరు ప్రభుత్వం ఉందండి? బీజేపీ ప్రభుత్వం ఉంది. పక్కకు మధ్యప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఉంది? మరి అక్కడ కొంటుర్రా వడ్లు? బీజేపీ పాలిత రాష్ట్రాలలో వడ్లు కొంటుర్రా? ఇక్కడ మేము రాజశేఖర రెడ్డి గారు స్థాపించినది ప్యాక్ సొసైటీల ద్వారా కల్లాలకు పోయి ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసి మేమే వడ్లు కొలుసుకొని లారీలు పంపించి మనం కొలుసుకొని మనం వడ్లు కొంటూ ఉంటే డోర్ స్టెప్లో రైతుకి ఇబ్బంది కావద్దని అక్కడ కొంటున్న వాళ్ళు చూడండి. మీరే పోయి ఒకసారి అడిగి మనం పోదామంటే పోదాం. మహారాష్ట్రలో రైతు దగ్గర వడ్లు కొంటున్నారు, మరి వాళ్ళు ఏం ముఖం ఉంది? మీ రాష్ట్రాలలో చేయరు రైతులకు కావాల్సిన పనులు. అంటే ఇట్లా ద్వంద్వ వైఖరి ఉంటుంది బీజేపీ వాళ్ళు టోటల్గా రైతు వ్యతిరేకం వాళ్ళు. ఇవాళ నల్ల చట్టాలు తెచ్చింది ఎవరు? బీజేపీ కదా. నల్ల చట్టాలు తెచ్చి పార్లమెంట్లో బిల్లు పెట్టి మళ్ళీ వాపసు తీసుకునే ఎవరు? దేశానికి క్షమాపణ చెప్పి వాళ్ళు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి రైతుల గురించి మాట్లాడుతున్నారు. నేను ఒకటే రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇది రైతు ప్రభుత్వము, ఇది మీ ప్రభుత్వము. మీ ప్రతి గింజ మేము కొంటాం. కాకపోతే టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంచెం ఆలస్యం అయి ఉండొచ్చు, ఒక వారం రోజులు. ఇలా ఇంత పెద్ద మెకానిజం పనిచేస్తుందండి. మేము చెప్తున్నాం కదా, మీకు ఇస్తాం మీకు కాపీ. 5-6 డిపార్ట్మెంట్లో యూనిటీగా ఎక్కడ ప్రాబ్లం కాకుండా కలిసి 1000 మందికి పనిచేస్తూ ఉంటే మంచి పని చేస్తే అప్రిషియేట్ చేయరా, మెచ్చుకోరా? ఎప్పుడు శవాల మీద రాజకీయాలు పేలలేకున్నట్టు ఒకడు వడగన్న వానవాడి వరి పంట అనిపోతే ఆడ తెల్లారి ఒకటే రోజు వానవాడ తెల్లారే ప్రభుత్వం స్పందిస్తలేదు అంటాడు. ప్రభుత్వం స్పందించడానికి ఒక 4 గంటలన్నా పడుతుంది కదా.
అయినా కానీ మా వాళ్ళు 8 గంటలకు పోయిండు, రాత్రి వాన పడ్డది పొద్దున్నే పోయిండు. 8 గంటలకే అగ్రికల్చర్ ఆఫీసర్ పోయిండు, మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ పోయిండు, పంచాయతీ రోజులు పోయిండు. ఎక్కడ ఇల్లు కూలిపోయినా ఏదైనా ఇంకా ఏదైనా లాస్ అయిందని. అంటే వీళ్ళు ఎప్పుడు ఎదుటోని మీద బట్టగాల్చి మీదేద్దాం, ఏదో శవాల మీద పేరు లేకుండా ఏదైనా మా ముఖం చూస్తారేమో ప్రజలు కానీ రైతులు కానీ ఆశ వాళ్ళకు. ఇలాంటి పనికిమాల పనులు చేసిన కదా ఇంకా ఇంకా 20 ఏళ్ళు కాదు, ఇంకా 50 ఏళ్ళు అయినా బీజేపీ ఇక్కడ ఓటేసే పరిస్థితి లేదు బీజేపీకి రైతులు అయితే. ఇక టీఆర్ఎస్ అయితే మీకు తెలుసా అంతే, ఆల్రెడీ ఇవాళ కుటుంబ సమస్యలతోని విడిపోయి ఆస్తుల పంపకాలలో లొల్లైపోయి అసలు బిడ్డని ఇప్పుడు టీఆర్ఎస్ లాక్కొని ఇప్పుడు బిడ్డ ఏం మాట్లాడుతూ దానికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అయ్యా ఆయన వస్తాడు, 6 నెలలకు ఒకసారి వస్తాడు. ఇలా అపోజిషన్ పార్టీ లీడరు, నెలకు 4-5 లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నాడు. అప్పుడు ఈ సీఎం ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎమ్మెల్యే పెట్టిండు, ఫామ్ హౌస్లో వండుకున్నాడు, సెక్రటరీకి రాలే. ఉడనే సెక్రటరీకి రాని ముఖ్యమంత్రి ఉన్నాడు అవే. ఇక ఆపోజిషన్ లీడర్ ఉంటారు, అసెంబ్లీకి రాడు. ఇక వాడు మాట్లాడుతుంది వాళ్ళు కూడా మా మీద. కాబట్టి ప్రజలు మీరు గమనించండి, మీరు విఘ్నులు రైతులు, మన నిజామాబాద్ జిల్లా ప్రజలు స్పెషల్లీ రైతులు చాలా అంటే విఘ్నులు. వాళ్ళు అంటే వాళ్ళకి తెలుసు వాట్ ఈజ్ వాట్ అన్నది. కవితకు బుద్ధి చెప్పింది ఈ రైతులే కదా. ఇక్కడ మన దగ్గర రైతులు చాలా చైతన్యవంతులు, వాళ్ళకి తెలుసు ప్రభుత్వం ఏం చేస్తున్నదని. కాబట్టి మీరు గమనించండి, ఈ సొల్లు పార్టీలు, ఈ దొంగ పార్టీలు జోలికి పోకండి మీరు. అంటే వాళ్ళ ట్రాప్లో పడకండి. ఖచ్చితంగా ఒక వారం నుండి 15 రోజుల్లో 100% మొత్తం పంట కొంటాం. ఆల్రెడీ ప్రణాళికలు సిద్ధమైనవి. ఇలా 3.5 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాం, మీకు 5.5 లక్షల మెట్రిక్ టన్నులు ఉంది. 15 రోజుల్లో కొంటాం. ఆ డిలే కావడం కూడా రీజన్ చెప్తాం, దానికి కేంద్ర ప్రభుత్వమే కారణం. టైంలీ అలాట్మెంట్ చేయకపోవడం వల్ల, టైంలీ ఒక పనికిమాలిన యాప్ తీసుకొచ్చి ఇలా పసుపు కూడా అంతే. మొన్న గంగారెడ్డి గారు దాంట్లో ఒక యాప్ తీసుకొచ్చారు, అది పనిచేయదు. మనం ఆఫ్ ద లైన్ ట్రేడింగ్ చేద్దామనంటే రైతులకు కొంచెం నష్టం జరుగుతుందని వాళ్ళు అయినా కానీ ఒక 40 రోజులు చేసినాం అట్లా రైతులకు ఇబ్బంది కావద్దని. మళ్ళీ తీసేసారు ఇప్పుడు వాళ్ళే, అది సాధ్యం కాదని చెప్పి. ఇట్లా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రైతులు ఇబ్బంది పెట్టాలనే కార్యక్రమాలు బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఇలా రోడ్ ఎక్కుతున్నారు బుద్ధి లేకుండా. ఇది గమనించాల్సిందిగా రైతులను కోరుతూ, ఇది మీ ప్రభుత్వము, ఇది రైతు ప్రభుత్వము. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటేనే రైతు శ్రేయస్ ప్రభుత్వము. రైతును రాజు చేయడమే లక్ష్యంగానే మేము పనిచేస్తూ ఉన్నాం అని చెప్తున్నాం. మరి ఎందుకంటే మేమే కదా కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేసింది. కొంటలేరు కాదు, వారం రోజుల్లో కొంచెం ఈ యాప్ చేయబట్టి అలొకేషన్ లేకపోవడం వల్ల కొంచెం డిలే అయింది డౌన్లోడింగ్ లారీలు. అంతే, కొనటలేము అంటలేము. ట్రాన్స్పోర్ట్లో డిలే అవుతుంది కొద్దిగా. 800 సెంటర్లు పనిచేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తీయండి మీరు పోయిరండి, ఎక్కడ సెంటర్ పనిచేస్తలేదు. కొనడం కాదండి, ఇప్పుడు ఏమైందంటే మనకు ఈ పోయిన సంవత్సరంలో వర్షాలు బాగుపడ్డాయి, పంట ముందు వచ్చింది. అయినా మేము ప్రణాళికాబద్ధంగా మరి అన్నీ ఒక ఫ్యాక్ట్ సొసైటీతోనే సాధ్యం కాదని చెప్పేసి ఐకేపీ వాళ్ళకి ఈసారి ఇంకా మహిళలు కూడా బిజినెస్ ఎంటర్ చేయాలని చెప్పి దగ్గర 230 సెంటర్స్ మన జిల్లాలో ఐకేపీ వాళ్ళకి ఇచ్చినాం. ఫార్మర్ ప్రొడ్యూసర్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళకు 50 ఇచ్చినాం. ఈ ఐడీసీఎంఎస్ ఇన్వాల్వ్ 4-5 డిపార్ట్మెంట్ ఇంక్లూడ్ చేసి నెంబర్ ఆఫ్ సెంటర్స్ పెంచి మేము లారీలతో మాట్లాడి, రైస్ మిల్లలతో మాట్లాడి మొత్తం చేస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా డిలే జరగాలి. మీరు చూడండి, ఇంకా ఇప్పుడు లాస్ట్ ఇంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు ప్రొక్యూర్ చేసింది ఏ డేటాలు చేసినా మీరు చూడండి, మే ఎండింగ్ వరకు చేసిండ్రు వాళ్ళు. ఇలా మనం ఏప్రిల్లోనే ఉన్నాం, మే 1 ఇవాళ మాట్లాడేటోళ్ళు మాట్లాడుతుంది అన్నది. ఇంకో 15 రోజులు టైం పడుతుంది అంతే. అదే చెప్తున్నా, ఇప్పటిదాకా మీరు లేరండి చెప్తున్నా. అదే మనకు దొడ్డుబాట్లు 1,70,000 అవసరం ప్రొక్యూర్మెంట్ అవసరం ఉంటే ఎండాకాలము దొడ్డుబాట్లు నూకలు అయితే ఎక్కువ. దాంతో వాళ్ళు ఇచ్చిన వాళ్ళ టార్గెట్ 67 కిలోలు వస్తలేదని చెప్పి మిల్లర్స్ ఆబ్జెక్ట్ చేస్తే మనమేమన్నా ఫార్మర్ రైస్కి పర్మిషన్ ఇవ్వమని చెప్పినాం. మనం అట్లీస్ట్ 1,00,000 మెట్రిక్ టన్నుల కన్నా ఇవ్వనంటే వాళ్ళు ఇనిషియల్గా ఇచ్చింది, రిక్వెస్ట్ చేస్తే ఇచ్చింది 40,000 ఎకరాలకి. దానికి కూడా యాప్ పెట్టడం వల్ల ప్రాబ్లం అయింది. ఇప్పుడు క్లియర్ అయిపోతాయి, దొడ్డట్లు కూడా అన్నీ పోతున్నాయి. ఇప్పుడు 1,00,000 ఎకరాలకు అంటే 1,00,000 మెట్రిక్ టన్నులకు ఇప్పుడు ఇస్తున్నారు. ఇంకా అది కూడా ఇవ్వలే, ఒకసారి 40 ఇచ్చారు, ఒకసారి 30 ఇచ్చారు, ఇంకా 30 ఇస్తున్నారు. ఇప్పుడు రిక్వెస్ట్ చేయంగా లెటర్స్ పెట్టంగా అట్లా వాళ్ళే తప్పది. ప్రభుత్వంలో నిర్లక్ష్యం ఏమాత్రం ఎక్కడ కూడా లేదు. కాకపోతే పంట ముందు వచ్చింది, ఎక్కువ పంట వచ్చింది, ఎక్కువ సెంటర్లు పెట్టినాం మేము. కాబట్టి ఇప్పుడు కొలిసిన తర్వాత ధాన్యం వెంటనే ట్రాన్స్పోర్ట్ కాకపోయేసరికి
రైతులు ఆందోళన చెందడం వాస్తవమే. దానికే నేను మొన్న కూడా చెప్పాను, ఇవాళ కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఉద్దేశం అదే. ఈ 12 ట్రాప్లో పడకుండా మీరు వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయలేదు. ఇలా రికార్డు 9 లక్షల మెట్రిక్ టన్నుల ప్రొక్యూర్మెంట్ చేసింది చరిత్రలో ఉందేమో అడగండి. 10 ఏళ్ళ టీఆర్ఎస్లో ఏ ఒక్క రోజు కూడా 5 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ కొనలే, తీసుకోలేదు. అది కూడా మీకు తెలుసు, నేను చెప్పడం కాదు, మీ పత్రికల్లో రాసిన 10% 10 క్వింటాల్ 10 కిలోలు కట్ట తీసుకు అమ్ముకున్నారు. పేపర్లో రాసిన 1500 కోట్ల సంవత్సరానికి ఒక్కొక్క పంటకు కేటీఆర్కి ఇస్తున్నాడు రైస్ మిల్లర్స్ అని. మీరు రాసిందే అది. నేను ఇన్వెస్టిగేషన్ అథారిటీ కాదు, నేను ఇంకే కాదు నేను చెప్పడానికి. అంటే అంత వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే నా సిగ్గుసేట్ అంటున్నాను తప్ప. ఒకే పంటనే 2 క్రాప్లలో వేయడం వల్ల భూసారం తగ్గిస్తుంది. నేను చెప్పడం కాదు, ఇలా అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు సారీ కొంచెం పేరేయాల, ఇలా అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళే ఒక మూమెంట్ తీసుకున్నారు పంట మార్పిడి కింద. మనం వేరే పంటలు వేయాలా, భూసారం తగ్గిపోతుంది, మనం ఫర్టిలైజర్ తక్కువ వాడాలా, నాట్ ఓన్లీ యూరియా కాదు, మనం ఈవెన్ పురుగుల మందు తక్కువ వేయాలి. అసలు పురుగుల మందు అయితే మొత్తమే బ్యాన్ చేయమని చెప్పి మేము అసెంబ్లీలో మాట్లాడాము. ఆల్రెడీ ఒక జీవో తీసుకొచ్చింది దానికి సిస్టమ్ డెవలప్ చేయాలి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి మన పర్మిషన్ తీసుకున్న తర్వాతనే అమ్మాలి. ఎక్కడంటే అక్కడ ఆన్లైన్లో కూడా దొరుకుతుండేది. సామాన్యంగా ఎవరైనా పిల్లలు పోయి కూడా కొనుక్కునే పరిస్థితి ఉండదు. అత్యంత టాక్సిక్ మెడిసిన్ అది. దాన్ని బ్యాన్ చేయాలని ఇట్లా అంటే ఈ విధంగా భూసారం ఖరాబ్ అవుతుంది. మనం మొత్తం ఒకటే పంట పండడం వల్ల ఈల్డ్ తగ్గుతుంది, రైతులకు కూడా నష్టం జరుగుతుంది అని చెప్పి ఇప్పుడు కొన్ని సలహాలు ఇచ్చడం తప్పలేదు. అది అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కూడా తిరిగి ఒక మూమెంట్ తీసుకొచ్చింది దాంట్లో. ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పిన పందిరి కూరగాయలు పెట్టండి, మీకు 50% సబ్సిడీ ఉంది. ఇవాళ మనకు ఎకరానికి 3 లక్షలు వస్తున్నాయి. తప్ప రైతులకు మంచి సలహా ఇవ్వడం తప్పేముంది? మేము కొంటలేకుండా అనాలా? రైతులు వరిని అట్లీస్ట్ ఒక పంట కన్నా తగ్గించి వానాకాలం పండియండి, 2వ పంటకు వేరే క్రాప్ పెట్టండి, అయితే మీ భూమి సారవంతం అవుతుంది, మీకు కూడా ఆదాయం ఎక్కువ వస్తుంది అని చెప్పి మాట్లాడడం జరిగింది. అంతేకాని వాళ్ళలాగా 6 వరేస్తే ఊరి అనలే. ఎన్ని లక్షల పంటను పండి మేము కొంటామని చెప్తున్నాం కదా. ఇవో తెలియలేని వాళ్ళు పని పనులు కూడా కొడుతుంటారు కుక్కల్లాగా రోడ్డు పంట పోయేటప్పుడు. అది పెద్ద పట్టించుకునే అవసరం లేదు. ఎవరు ధాన్యము కోణము అని చెప్పలేదు. కాకపోతే ఈ 2 పంటలు ఒకటే ధాన్యం వేయడం వల్ల మీ భూమి నష్టం అవుతుంది, మీకు ఆదాయం కోల్పోతున్నారని చెప్పడం జరిగింది. కూరగాయలు కూడా పండించండి, మీకు మన నిజామాబాద్లో కూరగాయలు దొరుకుతలేవు, మన బయటకు వెళ్ళి వస్తున్నాయి, మీకు ఎకరానికి 3 లక్షల రూపాయలు వస్తామని వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరిగింది. వాళ్ళ పంట మేము కొంటున్నాం కదా. సివిల్ సప్లై మినిస్టర్ దగ్గర మాట్లాడండి, అగ్రికల్చర్ మినిస్టర్ దగ్గర మాట్లాడండి. మన రాష్ట్రంలో ఇంత ధాన్యం ఉన్నది, మనకు రైతులను కాపాడుకుందాం, మనం పర్మిషన్ ఇప్పియండి. ఫర్టిలైజర్ కావాలంటే రామగుండం బంద్ చేస్తారు కావాలని, తెలంగాణకి ఇబ్బంది కావాలని. పసుపు కొందామంటే ఒక యాప్ తెస్తారు, దొడ్డర్లు కొందామంటే ఇంకో యాప్ తెస్తారు. మరి ఇప్పుడు ఎందుకు తీసేసిరండి యాప్? అదే అంటున్నారు, బీజేపీ కాదు అది, జూటా పార్టీ, భారతీయ జూటా పార్టీ అది. ఈ పక్క రాష్ట్రాలు చూడండి రైతులు ఎట్లున్నారు, ఇక్కడ రైతులు చూడండి మీరు, ఎవడు రైతు ప్రభుత్వము.